సెక్యులర్ పాఠాలు మనకు చెప్తున్న పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. భారత్ సెక్యులర్ కంట్రీ అంటూ మన మీద రుద్దుతూ ఇక్కడ అశాంతి ఉంది అని వాళ్లే అంటారు, ఇక్కడ స్వేచ్ఛ లేదు అని వాళ్లే అంటారు, మైనారిటీలకు అసలు ఎలాంటి రక్షణ లేదు అని మాట్లాడుతూ ఉంటారు. వారికి వత్తాసు పలుకుతూ ఉంటారు ఈ ఎర్ర జర్నలిస్టులు. వీళ్లకు కనువిప్పు కోసమే ఎవ్వరూ ఇప్పటి వరకు చెప్పని విషయాలు, ఎప్పుడు ఎక్కడ ఏ పాఠ్యాంశాల్లో కూడా రాని విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. అసలు 7 కాంటినెంట్స్ అంటే 7 ఖండాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ 7 ఖండాల్లో అంటే ప్రపంచంలో ఉన్న భూమి మీద ఉన్న దేశాలు ఇవే కదా, 7 కాంటినెంట్సే కదా. ఈ 7 కాంటినెంట్స్ అది ప్రాంతం ఏదైనా దేశం ఏదైనా సరే ఈ 7 కాంటినెంట్స్లో ఉన్నది ఏ దేశంలో అయినా సరే 3 ఉంటాయి. ఏంటిదవి? 1 కల్చర్, 2 రిలీజియస్, 3 హెరిటేజ్ అంటే సంస్కృతి, సాంప్రదాయం, మతం. వీటినే ఆచరిస్తూ ఉంటారు. భూమి మీద ఉన్న ఈ 3 సంస్కృతి, సాంప్రదాయం, మతం 3 భాగాలుగా చూడాలి, అంటే 3 ప్రాంతాలుగా చూడాలి. అవి ఏ ఏ ప్రాంతాలు అంటే 1 భారతదేశం, 2 ఇజ్రాయెల్, 3 ఈజిప్ట్. అంటే భారతదేశం ఏం పాటిస్తుంది? మొదటి నుంచి సనాతనాన్ని, హిందూ, సిక్కు, జైనిజం. అలాగే 2 ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ ఏం చేస్తుంది? అక్కడ యూదులు, క్రిస్టియన్లు ఇలా 2 మతాలని, సాంప్రదాయాలని వాళ్ళు పాటిస్తారు. అలాగే 3 ఈజిప్ట్. ఈజిప్ట్ అనే దాన్ని మిస్టిక్ అంటారు, అంటే ఒక మార్మిక దేశం, పిరమిడ్స్ ఉన్న దేశంగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ పాకిస్తాన్ ప్రేమికులు, చైనా మిత్రులు, మన సోకాల్డ్ జర్నలిస్టులు అంటూ ఉంటాను కదా నేను, వాళ్ళు భారత్లో మైనారిటీలకు రక్షణ లేదని, కాంగ్రెస్ ఉన్నప్పుడే చాలా బెటర్ అని, కాంగ్రెస్ పద్ధతిని బీజేపీ అవలంబించడం లేదు అని, స్వేచ్ఛ లేదు 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 అంటూ వగలి ఏడుపులు ఏడ్చే కొందరికి చెప్తున్నాను. కాంగ్రెస్ ఏంటి అసలు? కాంగ్రెస్ పుట్టడానికి ముందే 2000 సంవత్సరాలకి ముందే అసలు భారతదేశం ఏం చేసింది, మన సనాతనం గొప్ప ఏంటి, సెక్యులర్ కంట్రీ అని కొత్తగా పాఠాలు చెప్పి ఇది అవునా కాదా అని ప్రతిరోజు పొడుస్తూ మాట్లాడుతున్న అనేక మందికి 2000 సంవత్సరాల కిందకి అంటే దాని ముందుకు తీసుకువెళ్ళడానికి నేను ఇప్పుడు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.